ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి విలేకరులకు ప్రెస్ మీట్ లో మర్యాద ఇవ్వకపోగా తిట్టడం ఏంటని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విరుచుకుపడ్డారు. ఒక పత్రికలో వచ్చిన ఆర్టికల్ పై స్పందించిన ఆమె తనపై ఓ పత్రికలో ఎన్ని ఆర్టికల్స్ వచ్చినా హుందాగా వ్యవహరించానని, రిపోర్టర్లను వాడు వీడని బూతులు తిట్టడం ఏం సంస్కృతి అని దుయ్యబట్టారు. చింతకొమ్మదిన్నై, గుబగుండం గ్రామాలలో సుమారు 80 ఎకరాల భూమిని కబ్జా చేశారని, మీ కబ్జాలు మీ బినామీ పేర్లతో సహా నిరూపిస్తానని ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. శ్రీశైలంలో ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి విలేకరుల పైన కేసు కట్టమని విలేకరులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కట్టకుండా వాళ్ళు ధర్నాలు చేస్తే కానీ డిపార్ట్మెంట్ దిగి రాలేదు. ప్రెస్ మీట్ పెట్టి విలేకరులని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతుంటే కూడా నోరు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వము విధానం ఏ విధంగా ఉందని విలేకరులు కూడా అర్థమైంది. ఈరోజు ఆంధ్రజ్యోతి, రేపు ఈనాడు, రేపు ఇంకొకటి అందరి మీద కూడా ఇచ్చేస్తారు. అంటే వాస్తవాలు ఎవరు రాయకూడదు, డిఫమేషన్ కేసు వేస్తాడంట. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే డిఫమేషన్ కేసు వేస్తాడంట. మీరు వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి. కోర్టులో మీకు మొట్టికాయలు పడతాయి. నీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, నీ ఇంటి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీ అమ్మ గురించి ఎక్కడ రాయలేదని చెప్పి కోర్టే మొట్టికాయలు వేస్తుంది. అట్లా డిఫమేషన్ కేసు వేసుకుంటూ పోతే ఈ పాటికి సాక్షి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. కానీ అదొక వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి పక్కన పడేస్తారు చాలామంది. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి రాస్తే మీకు అంతా ఉక్రోషం వచ్చింది. అదే సాక్షిలో మా గురించి తప్పుగా రాస్తే మాత్రం చప్పట్లు కొట్టి పండగ చేసుకుంటారు. అది మీ మెంటాలిటీ. మీ ఇంట్లో ఆడవాళ్ళకి అందరూ గౌరవం ఇవ్వాలా, కానీ మిగతా ఆడవాళ్ళని మాత్రం ఏం చేసినా, ఎంత నీచంగా ఇది చేసినా, వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా పర్వాలేదు. మీ అమ్మనంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావు. ఈ ఆర్టికల్ బేస్ చేసే కదా నువ్వు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని తిట్టినావు. అంటే మీ అమ్మ గురించి నువ్వు అన్ని క్లారిఫికేషన్ ఇచ్చినావు, కానీ ఇందులో ఆ వ్యక్తి వాళ్ళ నాన్న గుర్ర పందాలలో ఆస్తి పోగొట్టుకున్నాడు, గ్యాంబ్లింగ్ అలవాటు ఉందని చెప్పి కూడా రాసినారు. అది కూడా మీరేనా? అది మీరు కాదా? దాని విలేకరులను తిడతారా, బూతులు తిడతారా? విలేకరులకే ప్రొటెక్షన్ లేకపోతే సామాన్య ప్రజలకి ఏ విధంగా మీరు ప్రొటెక్షన్ ఇస్తారు? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో అన్నారని చెప్పి మీరు ఊహించుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు.